సో గైస్ ఈరోజు మన ముందుకి కేపీ సార్ గత 2 దశాబ్దాలుగా చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ని తయారు చేస్తూ డిగ్రీ విత్ ఐఏఎస్తో పాటు మల్టిపుల్ వేరియస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ కాన్సెప్ట్ విషయంలో కానివ్వండి, గ్రూప్ 1 అండ్ సివిల్స్, ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, అండ్ మనం ఏమని మాట్లాడుకోవచ్చు అంటే చాలా హేమీలు అనే మాట మనం ఖచ్చితంగా మాట్లాడవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. కానీ 2 దశాబ్దాలు 21 ఇయర్స్. సో అప్పటి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అని చూస్తుంటారు, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చిపోయి ఉంటాయి. సో మనము దాని నుంచి సార్ యొక్క అనుభవాలు, ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంది, సివిల్స్ కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసే కొన్ని మార్కెటింగ్ థింగ్స్ విషయంలో అవన్నీ ఓపెన్గా మాట్లాడబోతున్నారు. మేబీ ఫస్ట్ టైం అనుకోండి ఇంత ఓపెన్గా నేను అడగడం. సార్ ఇంకొక విషయం సార్, ఒక చిన్న మాట, ఇంటర్వ్యూ ముందు నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతాను అంటేనే మనం ముందుకెళ్దాం సార్. క్వశ్చన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను. అందుకు మీకు ఓకే అంటేనే మనం ప్రొసీడ్ అవుదాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ డిగ్రీ విత్ ఐఏఎస్ విషయం చూసుకుందాం. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ గురించి ఉన్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది నిజంగా అవసరమా? సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికంటే? ఇప్పుడు తగ్గారు. ఓకే. ఎప్పుడు సార్ మీరు స్టార్ట్ చేశారు? 2017లో మేము రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత శంషాబాద్లో స్టార్ట్ చేశాను. అప్పుడు శ్రీ చైతన్య వాళ్ళది ఉంది, తర్వాత నారాయణది ఉంది, తర్వాత ఎన్టీఆర్ సంబంధించిన ట్రస్ట్ వాళ్ళది ఉంది, తర్వాత ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉండేది, పేరు గుర్తులేదు కానీ, అండ్ తర్వాత టిక్సా అని ఇంకో ఇన్స్టిట్యూట్ ఉండేది. ఓకే. సో వీటిలో చాలా ఇన్స్టిట్యూట్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోయినాయి. ఓకే. సో వీ సస్టైన్డ్. అండ్ సో ఇక్కడ మీరు అడిగిన దానికి ఏంటంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది అవసరం. అంటే ఎందుకు అవసరం అని అంటే, మీరు యూపీఎస్సీ రిపోర్ట్స్ కనుక చూస్తే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద సివిల్ సర్వీస్ ఈజ్ 27. సో అంటే ఏంటి, 22కి బీటెక్ అయిపోతే, ఆ 21కి బీకామ్ లాంటివి అయిపోతే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్కి కానీ మీరు సివిల్ సర్వీస్ సాధించలేకపోతున్నారు. అవును. సో కాబట్టి నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇటువంటి అని చెప్తుంటాను. దాంట్లో భాగంగా సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్లో ఒక రిపోర్ట్లో ఏముందంటే, గవర్నమెంట్ వాజ్ రికమెండెడ్ టు ఇంట్రడ్యూస్ సివిల్ సర్వీస్ ఎంట్రన్స్ రైట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్. ఓకే. అది అంటే సెకండ్ ఏఆర్సీ రికమెండ్. ఎందుకంటే ఎంపీసీ చదివిన వాళ్ళకి ఐఐటి ఇటువంటివి ఉన్నాయి, బైపీసీ చదివిన వాళ్ళకి తర్వాత ఈ నీట్ ఎగ్జామ్స్ ఇటువంటివి ఉన్నాయి. అండ్ అలాగే ఎన్డీఏ కూడా ఉంది. గవర్నమెంట్లోకి వెళ్ళాలనుకుంటే ఆఫీసర్ స్థాయిలో ఎన్డీఏ లాంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఉంది. సివిల్ సర్వీస్కి లేదు. ఫ్రాన్స్లో ఇటువంటి సిస్టమ్ ఉంది. ఓకే. ఇంటర్మీడియట్ +2 తర్వాత వెళ్ళేటటువంటి పద్ధతి. సో ఆ రికమెండేషన్ ఏదైతే సెకండ్ ఏఆర్సీ వాళ్ళు చెప్పారో అది నా అటెన్షన్ క్యాచ్ చేసింది. 2008లోనే చెప్పారు. ఓకే. సో దానికి ఒక రూపం ఇచ్చి నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ మీరు కనుక ఇంటర్ డిగ్రీలోనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెడితే, డిగ్రీ తర్వాత చేసేటటువంటి 5 years ప్రిపరేషన్ ఈ చదువుకునే దశలోనే 5 years కంప్లీట్ చేసుకుంటే, డిగ్రీ అయిన తర్వాత జస్ట్ ఓన్లీ మళ్ళీ క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మెంటారింగ్ లేకపోతే టెస్ట్ సిరీస్ ఇవి రాసుకుంటూ మీరు ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అవసరమే అంటున్నారు, బట్ సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? ఇప్పుడు ఓవరాల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు 11 లక్షల మంది అప్లై చేస్తారు, 1200 మంది 1100 మంది సెలెక్ట్ అవుతారు. అవును. అంటే 0.001% సక్సెస్ రేట్. సో అదే సక్సెస్ రేట్ దీనికి కూడా ఉంటుంది అంతే. కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 1:12, 13 ఆ రేంజ్లో ఉంటుంది సార్. ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ పాయింట్లో ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారా? అది ఎంతవరకు ఉండొచ్చు? సో ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేసే పర్సంటేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఓకే. 1:12 రేషియోలోనే అదే స్థాయిలో క్లియర్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు 2017లో బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఇప్పటికే ఒక 1 batch 2 batches ఏమో కంప్లీట్ అయింది. సో వీళ్ళు అంటే ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మన రాజమండ్రిలో స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ 12 మంది వరకు అవుట్ ఆఫ్ 100 people దే హ్యావ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్స్. ఓకే. సో కాబట్టి అది ఓవరాల్గా నేషనల్ యావరేజ్ ఎంత ఉందో అదే యావరేజ్ని మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం.
ఓకే. అండ్ వీళ్ళు ఓన్లీ సివిల్ సర్వీసే కాకుండా ఇతర ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఓకే. గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 15-20 మంది సెలెక్ట్ అయ్యారు ఏపీలో లాస్ట్ గ్రూప్ 1 దానికి. అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్ కానీ, గ్రూప్ 2 సెలెక్షన్స్ కానీ, వీటికి కూడా ఈ ఫౌండేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దే హ్యావ్ నాట్, ఇప్పుడు గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్స్ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు సివిల్స్ ప్రిపరేషన్ ఇంకా అవ్వలేదు. ఓకే. దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద సివిల్స్ ప్రిపరేషన్. ఓకే సార్, ఇప్పుడు మీది ఒక యాడ్ చూసాను సార్ నేను, ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ యాడ్, అది అడ్వర్టైజ్మెంట్. దాంట్లో మీరు ఏం చెప్తున్నారంటే డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయితే దీంతో పాటు మల్టిపుల్ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ చేస్తాం అంటున్నారు. అసలు పాసిబిలిటీ ఉందంటారా? జనరల్గా అడుగుతున్నారు సార్. యూపీఎస్సి సిలబస్ అనేది ఒక అంబ్రెల్లా సిలబస్ లాంటి. ఓకే. సో యూపీఎస్సి ఒక అంబ్రెల్లాకు ఉండేటటువంటి క్లాత్ అయితే, అందులో ఉండే మిగతా ఊసలు ఏవైతే ఉంటాయో దేశంలో ఉండే రకరకాల ఎగ్జామ్స్. ఓకే. అది దానికి ఉన్నటువంటి మెయిన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో అది ఓవరాల్గా మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్. ఓకే. సో ఆ ట్రైనింగ్ అనేది దేశంలో ఏ ఎగ్జామ్ రాయడానికైనా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ రాయాలనుకోండి, సీసాట్ అవసరం. అందులో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం, తర్వాత అర్థమెటిక్ నేర్పిస్తున్నాం, రీజనింగ్ నేర్పిస్తున్నాం. సీసాట్లో భాగంగా ఆల్మోస్ట్ 1 year పాటు డిగ్రీలోనే ఈ ఫౌండేషన్ ఉంటుంది. ఓకే. సో దే ఆర్ క్రాకింగ్ ద ఎగ్జామ్స్ రైట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ, ఈవెన్ వితౌట్ ది ఎలిజిబిలిటీ. ఓకే. అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళు ఒక ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే. సో భాస్కర్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు శంషాబాద్లో. ఓకే. సో హీ కుడ్ ఏబుల్ టు క్లియర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకే. అలాగే గతంలో ఒక అమ్మాయి పోస్టల్ సర్వీస్ ఎగ్జామ్ ఒకటి క్లియర్ చేసింది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి. ఓకే. కాబట్టి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ, పోస్టల్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, అండ్ ఇవన్నీ కాకుండా సివిల్స్ ప్రిపరేషన్ అనేది డైరెక్ట్గా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి, అందులో ఆల్మోస్ట్ 70% సిలబస్ కంపాటబిలిటీ. ఓకే. ఏపీ సిలబస్ తీసుకున్నాం, ఏపీ గ్రూప్ 1 80% సిలబస్ కంపాటబిలిటీ. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ తోటి, ఓవరాల్గా బ్రాడ్ ప్రిపరేషన్ తోటి స్టేట్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఆటోమేటిక్గా సివిల్ సర్వీస్తో పాటు స్టేట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినట్టు లెక్క. ఓకే సార్, తెలంగాణ గ్రూప్ 1 అన్నారు. ఒక క్వశ్చన్ రివర్స్ సార్, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ డేస్లో చూసుకుంటే మీ గురించి కొంచెం పాజిటివ్గానే స్టూడెంట్స్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు హోలిస్టిక్ వేలో మేము డిగ్రీ విత్ ఐఏఎస్ చేస్తున్నాము, గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, 70% to 80% అని చెప్పారు. మరి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈసారి? సో ఈసారి డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 100 ర్యాంక్స్ సార్. 563 మినిమం 100. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఓకే. ఎందుకని నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే వీఆర్ ఆల్మోస్ట్ ప్రొవైడింగ్ దిస్ ట్రైనింగ్ సిన్స్ 2022. అంటే ఆల్మోస్ట్ ఇంకా నోటిఫికేషన్ రావడానికి 1 year ముందు నుంచి. ఓకే. అండ్ ఐ హోప్ దెర్ ఈస్ నో స్టూడెంట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ అవర్ మెటీరియల్ ఆర్ నాట్ హ్యావ్ సీన్ అవర్ క్లాసెస్. ఓకే. అంటే ప్రతి స్టూడెంట్ అంటే 30,000 మంది మెయిన్స్ రాసుంటే 29,000 మంది మెయిన్స్ రాస్తే యాక్చువల్గా కనీసం 20,000 మంది మా స్టూడెంట్స్ ఉంటారు సార్. నిజంగానా సార్? మీరు ఆన్లైన్లో కానీ, లేకపోతే క్లాస్ రూమ్ కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ ఏదో ఒక రూపంలో మా దగ్గరికి రాకుండా ఒక స్టూడెంట్ లేడు. ఇవన్నీ కాకుండా ఇంకా ఎందుకు కాన్ఫిడెన్స్ చెప్తానంటే శంషాబాద్లో మాకు గ్రూప్ 1కి సంబంధించిన రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. గ్రూప్ 1 రెసిడెన్షియల్ పెట్టాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ పోస్ట్ పోయిన్ అయిన ప్రతిసారి కూడా వాళ్ళు కనీసం ఒక 100 మంది అక్కడే చదవడం కంటిన్యూ చేశారు ఇప్పటిదాకా. ఓకే. సో వాళ్ళు మీరు ఆన్సర్స్ కనుక చూస్తే వాళ్ళు మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రాయగలుగుతారు. అండ్ విత్ పిక్టోగ్రఫిక్ ప్రజెంటేషన్. ఓకే. అండ్ మోర్ ఓవర్ 3 గంటల్లో 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతారు. ఓకే. 3 గంటల్లో 15 క్వశ్చన్లకి ఎవరైతే ఆన్సర్లు రాయగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా క్రాక్ చేస్తారు సర్వీస్. ఓకే. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ప్రొవైడెడ్, ఓకే, అంతా సజావుగా జరిగిపోతే ఓకే మినిమం 100 ర్యాంకులు అయితే వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఇది కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్ సార్. సివిల్స్ కోచింగ్ వ్యవస్థ మీరు స్టార్ట్ చేసే ఎప్పుడు సార్? 2003లో 2003 ఆల్మోస్ట్ ఇప్పుడు 21 సంవత్సరాలు అవుతుంది. 21 కరెక్ట్గా 21st. ఓకే. అయితే అప్పుడు కోచింగ్ సెంటర్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్, అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ అందరు డబ్బుల కోసం పనిచేస్తారు. జనరల్గా కొంతమంది కమెంట్స్ పాస్ చేస్తున్నారు. అండ్ అందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్స్ బాగోవు,
అందరూ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ యూపీఎస్సీ ఇలాగే ఉన్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అప్పుడు ఎలా ఉండేది కోచింగ్ సెంటర్ వ్యవస్థ అనేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను 2003లో స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ రూమ్లో 0 స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేశాను. ఓకే. అంటే నేను మొదట స్టార్ట్ చేసిన రోజున ఎవరు రాలేదు. నెక్స్ట్ డే ఒకడు వచ్చాడు, రవికిరణ్ అని నా ఫస్ట్ స్టూడెంట్. ఓకే. సో ఆ అబ్బాయికి గ్రూప్ 2 వచ్చిన తర్వాత ఓకే. సివిల్స్ కోసం వచ్చాడు. కానీ అంటే అప్పుడు ఎలా ఉండేది అంటే 2 ఆప్షనల్స్, ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది. సో జిఎస్ మీద ఫోకస్ తక్కువ ఉండడం వల్ల, ఆప్షనల్స్ ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఎక్కువగా ఆప్షనల్స్ మీదనే దృష్టి పెట్టేవారు. ఓకే. ఆల్మోస్ట్ 1200 మార్కులు ఆప్షనల్స్కి, 600 + 600. సో అప్పుడు నేను ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్తో స్టార్ట్ చేశాను. ఓకే. సో గ్రాడ్యువల్గా 2011-12కి వచ్చేటప్పటికి సీసాట్ వచ్చింది. సీసాట్ రావడంతో మొత్తం ఈ కోచింగ్ సిస్టమ్ అంతా తలకిందలైపోయింది. ఎందుకని, ఆ సీసాట్ వచ్చిన నెక్స్ట్ ఇయరే, సీసాట్ వచ్చిన ఇయర్లోనేమో ప్రిలిమ్స్లో ఆప్షనల్ తీసేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్కి మెయిన్స్లో ఆప్షనల్ తీసేశారు. అంటే సింగిల్ ఆప్షనల్ చేశారు మెయిన్స్లో. జిఎస్ వెయిటేజ్ అనేది 600 నుంచి 1000 మార్కులకి, ఆల్మోస్ట్ ఈ జనరల్ ఎస్ఏ కలిపితే 1250 మార్కులకి పెరిగింది. ఆప్షనల్ వెయిటేజ్ 500 మార్క్స్కి తగ్గింది. ఇది 1200 నుంచి 500కి తగ్గిపోయింది. సో దాంతో అభ్యర్థులకి కామన్ పేపర్స్ మీద ఫోకస్ పెరిగింది. సో అప్పుడు నేను కూడా ఏం చేశానంటే, ఈ ఓన్లీ ఆప్షనల్ అని కాకుండా మొత్తం కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది మొదలుపెట్టాం. ఓకే. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సివిల్ సర్వీస్ రాయడానికి, కోచింగ్ ఇవ్వడానికి దిగిపోయారు. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం సంబంధం అంటే, ఈ సీసాట్ అనేది, బీటెక్ వాళ్ళకి ఏం సంబంధం అంటే, ఈ సీసాట్లో మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇటువంటివన్నీ ఉండడంతో, ఓకే, సో మా సబ్జెక్ట్ ఏది మేము ఈజీగా క్లియర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చేసారు. రావడమే కాకుండా వాళ్ళు టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. ఓకే. సో ఆన్లైన్ ప్రోగ్రామింగ్ అంతా కూడా అప్పటి నుంచే మొదలైంది బాగా విస్తృతంగా. ఓకే. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ తర్వాత ఈ మెటీరియల్ని బాగా విస్తృతంగా డెవలప్ చేయడం, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ అప్పటి నుంచి మొదలైంది. అదొక దశ. అంటే 2003-4 నుంచి 2012-13 వరకు ఒక 10 years పాటు ఆ ఒక దశలో, అంటే ఆప్షనల్ ప్రిడామినెంట్స్గా ఉన్నటువంటి దశ. 2013 నుంచి 2019 వరకు ఇంకో దశ. ఓకే. ఈ దశలో ఈ టెక్నాలజీ ఓరియంటెడ్గా మొదలైంది అనమాట బాగా. బీటెక్ వాళ్ళు రావడం, ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాయడం, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి రావడం. అంతకుముందేమో ఓన్లీ జనరల్ గ్రాడ్యుయేట్స్ వచ్చేవారు. బట్ 2012లో ఈ సీసాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కువ మంది బీటెక్ వాళ్ళు కూడా రావడంతో ఈ 4 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు ఇలా ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అవును, లాస్ట్ ఇయర్ 13 లక్షలు దాటింది అది. అండ్ 2019 ఈజ్ అగైన్ అనదర్ హాల్ మార్క్ అనమాట. ఓకే. ఈ 2019లో వచ్చినటువంటి పాండమిక్ నేపథ్యంలో టోటల్గా కోచింగ్ సిస్టమ్ అనేది మారిపోయింది. ఓకే. మారిపోయి ఏమైంది, ఆన్లైన్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. అండ్ ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి గత 1 or 2 years నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది మొదలైంది. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పేపర్ వాల్యుయేషన్, అంటే డిస్క్రిప్టివ్ పేపర్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. స్టూడెంట్ మైండ్ సెట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యాజ్ వెల్. ఓకే. మోర్ స్పెసిఫిక్, మోర్ పర్ఫెక్ట్ అనే పద్ధతిలో కూడా ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే పేపర్ వాల్యుయేషన్కి మనం కూడా, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటే ఆ ఇవాల్యుయేషన్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో వీ హ్యావ్ యాక్చువల్లీ అడాప్టెడ్ దట్. ఓకే. సో ఒక సుమారుగా ఒక 4000-5000 మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసి ఇవ్వడం అనే దానికి అది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ కోరుకుంటాడు. సో మేము ఏం చేస్తాం, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బేసిక్ ఇవాల్యుయేషన్ ఏదైనా చేసేసి దానికి మళ్ళీ తోడుగా హ్యూమన్ ఇవాల్యుయేషన్ కూడా దాని మీద పెడతాం. ఓకే. సో దానివల్ల రెండింటినీ మిక్స్ చేసుకుని అభ్యర్థులకి వేగంగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఫాస్ట్గా రెస్పాన్స్ కూడా అవ్వాలి. సో అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మెటీరియల్ డెవలప్మెంట్ అనేది కూడా బాగా ఈజీ మారింది. ఓకే. అండ్ ట్రాన్స్లేషన్కి అవకాశాలు కూడా పెరిగాయి. సో ఈ సివిల్స్ కోచింగ్ వ్యవస్థలో ఇన్స్టిట్యూట్స్, అంటే మీరు మామూలు జనరల్ ఎవాల్యుయేషన్ గురించి మేము మాట్లాడారు, కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడదాం సార్. అప్పుడున్న కోచింగ్ సెంటర్స్కి ఇప్పటికి 10 times చాలా ఎక్కువ ఉన్నాయి కోచింగ్ సెంటర్స్. ఇప్పుడున్న కోచింగ్ సెంటర్స్ ఈ ప్రమోషన్, అంటే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది, రియాలిటీలో డిఫరెంట్ ఉంటుంది.
దీన్ని మీరు ఈ కోణాన్ని ఎలా చూస్తారు? అంటే ఇన్స్టిట్యూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే పబ్లిసిటీ అనేది మొత్తం అందరూ ఇస్తారు. మ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, అవును, ఆ ఢిల్లీలో ప్రతి అడుగుకి ఒక పెద్ద పెద్ద బోర్డులు ఉంటుంటాయి. బోర్డులు ఉంటాయి. అండ్ రోడ్ అంతా ఎంటైర్ రోడ్ ఈస్ కవర్డ్ విత్ ది పాంప్లెట్స్, జస్ట్ లైక్ అమీర్పేటలో ఎలా అయితే మ్మ్. పాంప్లెట్ కార్పెట్ ఉన్నట్టు ఉంటుందో, అవును, సో ఆ రాజేంద్ర నగర్లో పాంప్లెట్ కార్పెట్ ఉంటుంది. అవును. సో దెర్ ఈస్ నో ఇన్స్టిట్యూట్ విచ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, వెతుక్కుంటూ వస్తాడు. 2 ఉంటే ఆ రెండింటికి వెళ్తాడు. 100 ఉన్నప్పుడు ఏది వెళ్ళాలో వాడికి కన్ఫ్యూజన్. కాబట్టి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ తన స్టూడెంట్ని తన దగ్గర రప్పించుకోవడానికి ఏదో రూపంలో ప్రమోషన్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ ఎలా ఉందంటే స్టూడెంట్కి అడ్వాంటేజ్ కలిగించే విధంగా ఉంది. మ్మ్. ప్రమోషన్ పాత పద్ధతి ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు కోకో కోలా ఉందనుకోండి, మ్మ్. వాడు నా కోకో కోలా తాగండి, రిఫ్రెష్ అవ్వండి అని అంటాడు. మ్మ్. ఆ రకంగా కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రమోషన్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి ఒక అంశం మీద పాఠం చెప్తూ ఆ పాఠం మధ్యలో ప్రమోషన్ చేస్తాం, ఓకే. ఆర్ లేకపోతే ఏదైనా ఒక మోటివేషనల్ ఆస్పెక్ట్ చెప్తూ దాంట్లో భాగంగా ప్రమోషన్ చేస్తాం. మ్మ్. సో స్టూడెంట్కే ఎక్కువ బెనిఫిట్ ఈ ప్రమోషన్ కారణం. ఓకే, అది ఓకే. సార్, ఇప్పుడు ఢిల్లీ గురించి మీరు మాట్లాడారు. ఢిల్లీ ఫ్యాకల్టీ వర్సెస్ లోకల్ ఫ్యాకల్టీ. ఢిల్లీ అంటే జనరల్గా ఢిల్లీ ఫ్యాకల్టీయా లోకల్ ఫ్యాకల్టీయా? ఎందుకంటే డివైడ్ చేస్తున్నారు. అసలు నిజంగానే ఢిల్లీ నుంచి వచ్చే ఫ్యాకల్టీస్కి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఢిల్లీలో ఉండేవాళ్ళు ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఎక్కువ మంది దేశవ్యాప్తంగా వస్తున్నారు కనుక ఎక్కువ ప్రెషర్ కారణంగా ఎక్కువ ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ వాళ్ళకి తక్కువ తీసింది కాదు. సో వీళ్ళకి ఉండేటటువంటి అంటే సపోజ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఈజ్ నో లెస్ ఎఫిషియంట్ దెన్ ది ఢిల్లీ ఫ్యాకల్టీ. ఓకే. ఢిల్లీలో యాక్చువల్గా రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఢిల్లీలో ఫ్యాకల్టీ ఉంటారు. ఓకే. సో అక్కడ సౌత్ ఇండియా ఫ్యాకల్టీ అంటారా? ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు వాజీరామ్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. రావుస్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. శ్రీరామ్ ఉంది, సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఇండియా. ఓకే. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు సపోజ్ మీకు ఇది స్పెసిఫిక్గా వీళ్ళు ఎఫిషియెంట్ అని ఎక్కడ చెప్తామంటే ఆ ఫ్యాకల్టీ వల్ల మనకి పాఠం బాగా అర్థం అవ్వాలి. రెండోది కాంటెంపరీ ఇష్యూస్ మీద అనలైజ్ చేయగలగాలి ఇన్ రిలేషన్ టు ద సబ్జెక్ట్. మూడోది ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చెప్పాలి. నాలుగోది రాబోయే ప్రశ్నలు ఎలా ఉంటాయో ప్రెడిక్ట్ చేసి చెప్పగలగాలి. ఓకే. సో ఈ 4 చెప్పగలిగితే ఆ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే. అండ్ మనకి అటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి స్టూడెంట్ ఏంటంటే దూరపు కొండలు ఉరుపు కాబట్టి ఢిల్లీ పోతా అంటాడు. ఓకే. నువ్వు ఢిల్లీ వరకు ఎందుకు వెళ్ళడం, ఇక్కడే ఉండు, మేము వాళ్ళని ఇక్కడ తెప్పిస్తాం అని చెప్పి ఒకళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొస్తాం. ఎవరన్నా చేసేది. ఓకే. సార్, ఇప్పుడు ఒక స్టేట్ ఎగ్జామ్స్ గురించి సార్, గ్రూప్ 1 గ్రూప్ 2 సిచ్యువేషన్ సార్. అంటే ఇప్పుడు ఈ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ మొన్న గ్రూప్ 1 ఇష్యూ కానివ్వండి, స్టూడెంట్స్ ఏమో లాస్ట్ వరకు క్లియర్ చేసి జరపండి అని, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 4కి సంబంధించి ఇంకా అది రిజల్ట్స్ ఇచ్చారు కానీ పోస్టింగ్ అవ్వలేదు. అసలు ఎందుకు ఈ అనిశ్చితి కొనసాగుతుంది సార్? దీని మీద మీ ఒపీనియన్ సార్. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రైమరీగా అభ్యర్థుల ప్రాబ్లం ఏంటి అంటే జీవో 29. అవును. సో జీవో 29 రద్దు చేయాలని వాళ్ళ వాదన. సో గవర్నమెంట్ ఏమో అలా అవసరం లేదు, జీవో 29 ప్రకారం ఎగ్జామ్ పెడతామనేది గవర్నమెంట్ యొక్క వాదన. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కేసు కొట్టేశారు, అభ్యర్థులకు కేసు కొట్టేశారు. అండ్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. సో అభ్యర్థుల వాదనలో న్యాయం ఉంది యాక్చువల్లీ. అది 12 క్వశ్చన్ల వరకు రాంగ్ ఉన్నాయి, అదో ప్రాబ్లం. ఆ క్వశ్చన్లో తప్పు ఉన్నంత మాత్రాన ఎగ్జామ్ రద్దు చేయాల్సిన అవసరం లేదనేది కోర్టు వాదన. రెండో ప్రాబ్లం ఏంటి అంటే అభ్యర్థులకి ఉన్నటువంటిది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పి కమిషన్ వాదన. వికీపీడియా అంటే వికీపీడియానే చెప్పదు మేము స్టాండర్డ్ అని చెప్పి. అవును, వాళ్ళే క్లియర్గా చెప్తారు మాది స్టాండర్డ్ కాదు అని చెప్పి. అవును, ఎవరైనా ఎడిట్ చేయొచ్చు, వాళ్ళు కూడా అప్రూవ్ ఇస్తారు. సో రూసో అనేటటువంటి ఒక తత్వవేత్త
ఆంధ్ర కేఫ్ దగ్గర ఉంటాడు అని చెప్పి ఈ మధ్యన ఒక మీమ్ నడిచింది. ఓకే. సో అశోక్ నగర్లో ఉన్న ఆంధ్ర కేఫ్ దగ్గర రూసో నివసిస్తూ ఉంటాడు అని చెప్పి వికీపీడియాని ఎడిట్ చేసి ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఒక మీమ్ నడిపించారు. ఓకే. సో అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇది స్టాండర్డ్ మెటీరియల్ అని. సో అట్లా ఇది అతిపెద్ద ఇష్యూ. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 1 తోటి ప్రాబ్లం కాదు అది. ఇది స్టాండర్డ్ కాదు అన్నప్పుడు గ్రూప్ 2కి ప్రాబ్లం అవుతుంది, గ్రూప్ 3కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందు ఆ ఇష్యూస్ని ప్రాపర్గా గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సిన అవసరం. సార్ ఇంకొకటి, సేమ్ స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనగానే ఇప్పుడు దాని గురించి వార్తలు న్యూస్ కానీ ఏమన్నా వచ్చాయంటే రేపు పొద్దునకి 50 ఇన్స్టిట్యూట్స్ యూట్యూబ్లో అండ్ మన హోర్డింగ్స్ యాక్టివేట్ అవుతాయి. ఎగ్జామ్ అయిపోయిందంటే అసలు కనపడవు. అంటే కంటిన్యూస్గా కోచింగ్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 దొరకట్లేదని నేను అనుకుంటాను. దానికి మీరేమంటారు? అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నా మనకేం తెలియదు అయితే, బట్ 21st సెంచరీలో మాత్రం ఒక కంటిన్యూటీ అయితే ఉంది. నిరంతరం గ్రూప్ 1కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. సో కాబట్టి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ మంది వచ్చేటటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా రావచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్లీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు లాంగ్ టర్మ్ క్లాస్. బిలో యావరేజ్ స్టూడెంట్స్ సార్ రీసెంట్ డేస్లో చూసుకుంటే IITians IIIT నుంచి వచ్చిన వాళ్ళు UPSC సివిల్స్ క్రాక్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం. దీని మీద మీ ఒపీనియన్? అంటే ఒక యావరేజ్ స్టూడెంట్స్ సివిల్స్ క్రాక్ నిజం ఎంత ఉంది? నార్మల్ ఒక చిన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉందా అసలు? అంటే ఇది అవకాశం లేదని అయితే UPSC చెప్పదు. UPSC ప్రకారం ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మినిమం 45% మార్కులు ఉంటాయో వాళ్ళందరూ ఎలిజిబులే. బట్ స్కిల్ అనేది డిఫరెన్స్ కదా. స్కిల్ ఏంటి, IITలో చదివిన వాళ్ళు లేకపోతే డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి కూడా హైలీ స్టూడియస్ ఉంటారు. ఓకే. రోజుకి 10 గంటలు 12 గంటలు చదివిన అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో 8th నుంచి కూడా అదే అలవాట్లో ఉంటారు. అండ్ ఎప్పుడైతే IITలకు వస్తారో ఈ కష్టపడే తత్వంతో పాటు లాజికల్ ప్రిపరేషన్ అనేది కూడా డెవలప్ చేసుకుంటారు. ఓకే. అంటే ఈ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి అప్ టు 12th క్లాస్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఓకే. 12th అయిపోయిన తర్వాత +2 అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారో వీళ్ళు ఆ IITకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కారణంగా లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి స్మార్ట్ వర్క్ అనేది కూడా చేయగలుగుతారు. ఓకే. అంటే ఒక విస్తృతమైనటువంటి మెటీరియల్ని సింప్లిఫైడ్ మెటీరియల్గా తయారు చేసుకోగలిగే స్కిల్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో ఈ రకమైనటువంటి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు కలుపుకొని మనం చదువుకోగలిగితే యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. ఓకే. ఇప్పుడు మనకి గోపాలకృష్ణ రోణింగ్ ఉన్నాడు. అతి సాధారణమైన నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించాడు. అవును. అది సో ఈ స్కిల్స్ సంపాదించుకున్నాడు. హార్డ్ వర్క్ చేశాడు, 11 ఏళ్ల పాటు హార్డ్ వర్క్ చేశాడు. ఈ 11 ఏళ్లలో హార్డ్ వర్క్లో భాగంగా ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేసుకున్నాడు. ఓకే. ఆ స్మార్ట్ వర్క్ స్కిల్స్. సో మీరు ఎవరైతే అభ్యర్థులు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో కేవలం స్మార్ట్ వర్క్ మీద వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఓకే. కష్టపడి చదవాల్సిందే. ఓకే. ఎందుకని అది సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒక 20 క్వశ్చన్లకి 3 గంటల్లో ఆన్సర్ రాయాలి. ఆ స్పాట్లో మనం ఆలోచించి ఆన్సర్ డెవలప్ చేసి క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేయలేం. కాబట్టి వీ హ్యావ్ టు బై హార్ట్ ద సిలబస్, బై హార్ట్ ద సబ్జెక్ట్. ఓకే. సో బై హార్ట్ చేయడం హార్డ్ వర్క్, మనకు కావాల్సినంత సబ్జెక్ట్ని మాడిఫై చేసుకోవడం స్మార్ట్ వర్క్. ఓకే సార్, ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు రోణంకి గోపాలకృష్ణ తెలుగు మీడియం సివిల్స్ అన్నారు. తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఇప్పుడు ఒకరు ర్యాంకర్స్ 2 ర్యాంకర్స్ కాకుండా జనరలైజ్ చేసి ఈ కమెంట్ మీరు పాస్ చేయాలి. ఇప్పుడు తెలుగు మీడియంలో గతంలో మెటీరియల్ తక్కువ ఉండడం ఇటువంటి పరిస్థితులు ఉండేవి. అవును. కాబట్టి తెలుగు మీడియం తీసుకునే వాళ్ళు, అంటే నేను మళ్ళీ పర్టికులర్గా 2012 తర్వాత చెప్తున్నాను. ఓకే. 2012 ముందు తెలుగు మీడియం చాలా విస్తృతంగా ఉండేది. ఎవ్రీ రిజల్ట్లో ఏపీ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 40 మంది పాస్ అయితే 40 to 70 వరకు పాస్ అయ్యేవాడు. దాంట్లో కనీసం 10 మంది తెలుగు మీడియం వాళ్ళు ఉండేవారు. ఓకే. రీజన్ ఏంటంటే 2 ఆప్షనల్స్ ఉండేవి. 2 ఆప్షనల్స్ కారణంగా ఒక ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, పొలిటికల్ సైన్స్ పెట్టుకుని ఇంకో ఆప్షనల్ తెలుగు లిటరేచర్ పెట్టుకునేవాడు. ఓకే. ఆల్మోస్ట్ కామన్ ఆప్షన్ లాగా ఉండేది.
తెలుగు లిటరేచర్ పెట్టుకోవడం వల్ల ఆ మేరకే వాళ్ళకి బడ్డెన్ తగ్గిపోతుంది. అండ్ 2 జిఎస్ పేపర్లు కాబట్టి ఆ 2 జిఎస్ పేపర్లు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని మా చదువుకోవడం అనేది ఈజీ ఉండేది. కాబట్టి 2011 వరకు తెలుగు మీడియం రిజల్ట్స్ బాగుండేవి. 2012లో ఎప్పుడైతే సీసాట్ వచ్చిందో తెలుగు మీడియం గ్రాడ్యువల్గా తగ్గడం మొదలైంది ఈ సీసాట్ కారణంగా. బట్ ఆఫ్ కోర్స్ 3 ఏళ్ళ తర్వాత సీసాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకుంటూ ఉంది పరిస్థితి. సో ఇప్పుడు తెలుగు మీడియంలో చదవడం అనేటటువంటిది పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే తెలుగు మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉంది. తెలుగు అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతోటి పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈ పుస్తకాలను ఉపయోగించుకొని ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ట్రాన్స్లేషన్ కూడా ఈజీ అయిపోతుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో కమింగ్ డేస్లో మళ్ళీ తెలుగు మీడియంలో సివిల్స్ నెక్స్ట్ 5 yearsలో తెలుగు మీడియం విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశం. ఎందుకని సార్? ఎందుకంటే 2022లో కేంద్ర ప్రభుత్వం బీటెక్ తెలుగు మీడియం ప్రవేశపెట్టింది. ఓకే, ఇంజనీరింగ్ తెలుగు మీడియం ప్రవేశపెట్టింది. ఓకే, చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. అంటే తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం మాత్రమే అని కాదు, దేశంలో 14 భాషల్లో అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో బీటెక్ ప్రవేశపెట్టారు. సో దానివల్ల సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో 5 కాలేజీల్లో తెలుగు మీడియం బీటెక్ ఉంది. 160 సీట్ల వరకు ఉంది. ఓకే, అండ్ 160 సీట్లలో సుమారుగా 140 సీట్ల వరకు ఫిలప్ అయిపోయింది. ఆ 20 సీట్లు కూడా ఎందుకు ఫిలప్ కావాలేదంటే చాలామందికి అవగాహన లేదు, అంటే ఈ విషయం మీకు తెలియదు, తెలుగు మీడియం బీటెక్ ఉందని తెలియదు. ఓకే, అంటే వన్స్ ఒక బ్యాచ్ కనుక బయటకు వస్తే ఆ బ్యాచ్ వాళ్ళు అంటే బీటెక్ తెలుగు మీడియం బ్యాచ్ వాళ్ళు ఈ తెలుగు మీడియంలో సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారు. ఓకే, ఖచ్చితంగా. సో కాబట్టి ఒక 5 years తర్వాత డెఫినెట్లీ దెర్ విల్ బి అన్ ఇంపెటస్ టు ది తెలుగు మీడియం. సార్ ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ని డిగ్రీ విత్ ఐఏఎస్ కరెక్ట్ కాదు, నేను కూడా కొంత వ్యతిరేకించాను వాస్తవానికి. ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 4 years ఎగ్జాక్ట్లీ. డిగ్రీ విత్ ఐఏఎస్ కరెక్ట్ కాదు, డిగ్రీ విత్ ఐఏఎస్లో సరిగ్గా కోచింగ్ ఇవ్వరు, ఏదో డిగ్రీ క్లాసులు చెప్తూ ఉంటారు అని అంటూనే ఢిల్లీలో ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇంటిగ్రేటెడ్ 2 years ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ 2 years ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ అనేది ప్రాముఖ్యత పెరిగింది. సో దీన్ని మీరు అలా చూస్తారు? డిగ్రీతో సివిల్స్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటిది కాదు, ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి ఉంది. సపోజ్ 2011 ఆ టైంలోనే మీకు శ్రీ చైతన్య లేకపోతే నారాయణ వీళ్ళు ఇంటర్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ అనేది ప్రారంభించారు. సో 2017 నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను డిగ్రీ విత్ ఐఏఎస్ రాజమండ్రి అండ్ శంషాబాద్లో. అండ్ తర్వాత మీరు కనుక చూస్తే ఇప్పుడు 2015లోనే డిగ్రీ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినటువంటి ఒక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టింది 2015లోనే. అంటే మామూలుగా రెగ్యులర్గా కాలేజీకి వెళ్తుంది అండ్ కాలేజీకి వెళ్తూ ఇంకోవైపు కోచింగ్ తీసుకుంది ఢిల్లీలో. ఈ రెండింటిని మిక్స్ చేసి అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్మోస్ట్ ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే 22-23 yearsకే ఆమె సివిల్ సర్వీస్ సాధించింది. అమ్మాయి పేరు నాకు సరిగ్గా గుర్తురాట్లేదు కానీ. ఓకే, సో అట్లా మీకు ఇదేమి కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. అండ్ ఇప్పుడు సపోజ్ మీరు ఈ ట్రెండ్ అనేది బాగా విస్తృతంగా పెరిగింది. ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్ చేసిన అంటే ఢిల్లీలో ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణలో అంటే లేదు కానీ ఢిల్లీలో ఎక్కువగా BA చదువుతారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు కోచింగ్ తీసుకునే వాళ్ళకంటే ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు అనేది ఒక వాదన. ఫ్యాకల్టీస్ ఇంతకుముందు మనము మంచి ఫ్యాకల్టీస్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకొని ఈసారి ఈ సబ్జెక్ట్కి బాగుంటారు, ఈసారి ఈ సబ్జెక్ట్కి బాగుంటారు అని కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా. కానీ ఈ మధ్య ఫ్యాకల్టీస్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, అసలు విపరీతంగా ఫ్యాకల్టీస్ పెరిగిపోతుంది. జనరల్ చేసి మాట్లాడుతుంది సార్ ఈ కమెంట్ని. ప్రతి ఇన్స్టిట్యూట్ అసలు మొహాలు తెలియని వాళ్ళని కూడా ఫ్యాకల్టీస్ 10 years ఎక్స్పీరియన్స్ అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? కొంచెం ఇది సీరియస్ ఇష్యూ సార్. అంటే 2012లో ఈ సీసాట్ ప్రవేశపెట్టారని చెప్పాను. ప్రవేశపెట్టినప్పుడు ఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ సివిల్స్ ప్రిపరేషన్కి వచ్చారు. ఓకే, ఆ వర్గమే ఇప్పుడు ఫ్యాకల్టీగా 10 ఏళ్ల అనుభవాన్ని చూపిస్తున్నారు. ఓకే, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన 10 ఏళ్ల అనుభవం, అంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ అనుకో. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ ఇన్ దిస్. ఓకే, ఎందుకంటే దే ఆర్ అర్నింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్. ఒక ఆప్షనల్ చదువుతాడు, తర్వాత 4 GS పేపర్లు చదువుతున్నాడు. ఈ చదివిన తర్వాత అది రోజుకి ఆల్మోస్ట్ 8 గంటల నుంచి 12 గంటల వరకు చదివి ఉంటాడు. అండ్ ఒక సంవత్సరం పాటు ఇట్లా చదివాడంటే 1 year into 10 hours, అంటే ఒక సంవత్సరంలో 10 సంవత్సరాల అనుభవం వచ్చినట్టే లెక్కాడికి.
సో అది ఆల్మోస్ట్ చాలామంది అభ్యర్థులు 8-9 సంవత్సరాల పాటు ప్రిపేర్ అవుతుంటారు. 8-9 ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత దెన్ ఒక 5-6 ఇంటర్వ్యూలకు వెళ్ళిన తర్వాత, లేకపోతే 4-5 మెయిన్స్ రాసిన తర్వాత దెన్ దే ఆర్ రిటైరింగ్ ఫ్రమ్ ద సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. ఇక అటెంప్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయడం వల్ల ఎగ్జాస్ట్ అయిపోయి దెన్ దే ఆర్ కమింగ్ టు ద సివిల్ సర్వీస్ ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉందో అది వేస్ట్ కాదు. అండ్ దే నో ద లూప్ హోల్స్. అదే ప్లస్ పాయింట్లు కన్నా యూపీఎస్సీ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు ఎక్కువగా. ఓకే, కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి వీళ్ళలో ఒక కసి ఉంటుంది. నేను కాలేకపోయినా అట్లీస్ట్ ఇంకో 10 మందిని తయారు చేద్దాం అనేటటువంటి కసి అయితే వాళ్ళకి ఉంటుంది. సార్ కరెక్టే సార్, ఇదంతా జెన్యున్గా ఆ యాస్పిరెంట్ ఉన్నప్పుడు మీరు చెప్పింది యాక్సెప్టబుల్. కానీ యాస్పిరెంట్ ఈజ్ నాట్ జెన్యున్, బతకలేక బడిపొంతలు అన్నట్లు అలాంటి సినారియో సార్ ఇప్పుడు నేను మాట్లాడేది. మీరు చెప్పిన ఆస్పెక్ట్ అనేది మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, మెయిన్స్ క్లియర్ చేయకపోయినా చేసిన ఒక సబ్జెక్ట్ అనేది గ్రిప్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఎంత ఇంజెన్యూనిటీ అయినా ఒక 100 మంది స్టూడెంట్స్ ముందు నిలబడ్డప్పుడు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవగాహన అయితే కంపల్సరీగా ఉండాలి కదా. అవును, ఉండాలి. లేకపోతే యూ కెన్ డెలివర్ నథింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డెలివరింగ్ స్టూడెంట్స్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, సో కాబట్టి మినిమం అవగాహన ఆర్ అట్లీస్ట్ ఆ రోజు క్లాస్కి వచ్చే ముందైనా ప్రిపేర్ అయ్యి వస్తాడు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో అతనికి ఓవరాల్గా సమగ్రమైన నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఏ టీచరు కూడా మొదటి రోజు నుంచి పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఏ జనరల్గా మిగతా ఇండస్ట్రీలో కూడా అంతే కదా. మొదటి రోజు నుంచి నీకు అనుభవం రావాలి అంటే మినిమం ఒక 1 ఇయర్ పాటు. జనరల్గా అంటారుగా ఒక 10 మందిని చంపితేనే డాక్టర్ అవుతాడని చెప్పి, అలాగే ఇది కూడా అంతే. ఓకే, సో అంటే మీరైతే సమర్థిస్తున్నారు స్టూడెంట్ ఫ్యాకల్టీ. ఎస్, దర్ ఈస్ నథింగ్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెల్లమెల్లగా వస్తున్నారు. మెల్లమెల్లగా అంటే ఏంటి, ముందు మెంటార్స్గా వస్తున్నారు, స్టూడెంట్ సపోర్టర్స్గా వస్తున్నారు, పేపర్ ఎవాల్యుయేటర్స్గా వస్తున్నారు, మెటీరియల్ కాంట్రిబ్యూటర్స్గా వస్తున్నారు. సో ఆ తర్వాత మెల్లగా ఫుల్ టైం ఫ్యాకల్టీగా వస్తున్నారు. ఓకే, సో ఇది అవసరం యాక్చువల్గా, సో దట్ సీనియర్ ఫ్యాకల్టీ విల్ బీ ఇంప్రూవింగ్ దేర్ అండ్ అప్డేటింగ్ దేర్ నాలెడ్జ్. ఓకే, కొత్తవాడు వస్తున్నప్పుడు పాతవాడికి భయం ఉంటుంది. ఓకే, లేకపోతే పాతవాడు ఏంటి, నియంతృత్వంగా వ్యవహరిస్తాడు. అవును, ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ దట్ కండిషన్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్యాకల్టీ వచ్చేవాడు, ఫ్యాకల్టీ క్లాసు 10 కంటే 1 గంటకి వచ్చేవాడు. అంటే మేము వెయిట్ చేయాల్సిన సార్ నా పేర్లు తెలుసుకోవచ్చా? వదిలేదు, పేర్లు ఎందుకని సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు. ఓకే, అయితే వచ్చి జస్ట్ స్టైల్గా 1 గంట పాఠం చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడున్నంత అట్లా కాదు అది పరిస్థితి. అంటే మేము అదే అద్భుతం, ఒక దేవుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏమైంది, స్టూడెంట్ ఈస్ ద గాడ్, నాట్ ఫ్యాకల్టీ ఈస్ ద గాడ్. ఫ్యాకల్టీ షుడ్ నెవర్ బికమ్ ఏ గాడ్, స్టూడెంట్ హ్యాస్ టు బి ఏ గాడ్. ఓకే, అప్పుడు ఫ్యాకల్టీ ప్రాపర్గా పాఠం చెప్పడానికి. ఇప్పుడు ఇన్ని వస్తువులు ఉన్నాయి, మెటీరియల్, తర్వాత ఈ టెస్టులు పెట్టడం, తర్వాత ఈ మెంటార్షిప్ చేయడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం, అండ్ క్లాసులు చెప్పడం. క్లాసులు చెప్పడం అనేది లాస్ట్ ప్రయారిటీ. ఓకే, ఒకప్పుడు క్లాసులు చెప్తాం, ఫస్టే క్లాసులు చెప్తాం, బట్ ప్రయారిటీ అనేది మాత్రం లాస్ట్. సార్ ఇప్పుడు మనము మాట్లాడుకుంది స్టూడెంట్ ఫ్యాకల్టీస్ గురించి, ఇప్పుడు ర్యాంకర్స్ ఫ్యాకల్టీస్ గురించి మాట్లాడుతున్నాం. ర్యాంకర్స్ ఫ్యాకల్టీస్ కూడా ఈ మధ్య కాలంలో ర్యాంక్స్ కొడతారు, దాన్ని వదిలేసి మళ్ళీ టీచింగ్లోకి రావడం జరుగుతుంది. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ చాలా గట్టిగా వెళ్తుంది. అంటే ఎప్పుడైతే మనకి పాండమిక్ తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడైతే విస్తృతంగా వచ్చిందో, ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దేశవ్యాప్తంగా చాలామందికి ట్రైన్ చేస్తున్నారు. సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఈవెన్ రిజైన్ చేసి కూడా, వాళ్ళ జాబ్కి రిజైన్ చేసి కూడా దీని మీదనే ఫోకస్ చేస్తున్నారు. అంటే సివిల్ సర్వీస్ కోచింగ్ అనేది ఒక లూక్రేటివ్ బిజినెస్గా చూడడం జరుగుతుంది. ఓకే, అంటే కాబట్టి వాళ్ళకి వచ్చిన ఐఏఎస్ని వదిలేసి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ వచ్చినా కానీ అది వదిలేసి దీని వైపు మళ్ళారు. అంటే బిజినెస్ ఓరియంటేషన్. బిజినెస్ ఓరియంటేషన్. ఓకే సార్, జనరల్గా ఒక కమెంట్ సార్, అంటే కమెంట్ నేను పాస్ చేయట్లేదు, చాలా మల్టిపుల్ దగ్గర నుంచి నేను విన్నది మీ దగ్గర తీసుకొచ్చాను. సివిల్స్ కోచింగ్ మొత్తం కూడా బిజినెస్ ఓరియంటేషన్లోనే నడుస్తుంది, కేపీఎస్ కూడా అంతేనా అనేది నేను అడుగుతున్నా సార్. ఇప్పుడు బిజినెస్ ఓరియంటేషన్ లేనటువంటి రంగం ఏది చెప్పండి సార్? అంటే విద్య వ్యాపారం చేయకూడదు అంటారు సార్. ఇప్పుడు మరి వ్యాపారం చేయకూడదు అన్నప్పుడు జిఎస్టీ విధించకూడదు. జిఎస్టీ ఏం పేరు చెప్పి విధిస్తున్నారు? కమర్షియల్ కోచింగ్ అని చెప్పి దాని మీద
18% జిఎస్టీ పెడుతుంది గవర్నమెంట్. అవును. గవర్నమెంట్ 18% జిఎస్టీ తీసుకుంటుంటే అందులో 9% కేంద్రానికి వెళ్తుంది, 9% రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. బుక్స్ కొనుక్కుంటుంటే సార్ 5% విధిస్తున్నారు. ఓకే. అందులో 2.5 కేంద్రానికి వెళ్తుంది, 2.5 రాష్ట్రానికి వస్తుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ ఎవరు? ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా కమర్షియల్ కదా. సో గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో దాన్ని కొడుతుంది కదా. గవర్నమెంట్ కమర్షియల్. సో అదే వేసి గవర్నమెంట్ ఏమో కోచింగ్ సంస్థలందరికీ కూడా కమర్షియల్ అంటారు, పబ్లిక్ కూడా అదే నమ్ముతారు. ఇప్పుడు నీకు ఏదైనా సరే ఒక క్వాలిటీ ఐటెం కావాలనుకున్నప్పుడు దానికి నువ్వు డబ్బు వెచ్చించక తప్పదు. అది లేకపోతే నీకు వచ్చేది, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ స్టడీ సర్కిల్ ఉంది, లేకపోతే ఏపీ స్టడీ సర్కిల్ ఉంటాయి. బట్ అక్కడికి ఎందుకు వెళ్ళి జాయిన్ కాకూడదు? ఇది కమర్షియల్ అయినప్పుడు దీన్ని బహిష్కరించాలి. సో ఇప్పుడు కమర్షియల్ వ్యాపార ధోరణి ఇవన్నీ ఎప్పుడు అనాలి అంటే, వాడిని స్టూడెంట్ని జాయిన్ చేసుకుని వాడికి పాఠం చెప్పకుండా ఇన్స్టిట్యూట్ బంద్ చేసేసినప్పుడు అప్పుడు అనాలి. ఇటువంటి ఎవరు ఉన్నారు సార్ అట్లా మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నారు కానీ చాలామంది ఉంటారు అట్లా. ఎట్లా చెప్తాం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయి ఉంటారు. అవునా? సో కాబట్టి 21 years ఆఫ్ హిస్టరీ ఉంది అని అంటే అటువంటి చర్యలకి పాల్పడలేదని అర్థం. ఓకే. సో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేటటువంటి కొంతమంది చేసేటప్పుడు పాస్ చేసేటువంటి కమెంట్స్ కానీ, ఇప్పుడు వైద్య రంగం ఉంది, వైద్య రంగాన్ని కూడా కమర్షియల్ అంటారు. డాక్టర్ అనేవాడు కాపాడే దేవుడు అని అంటారు. అవును. బట్ ఏ హాస్పిటల్ కూడా నేను బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయదు కదా. అవును, లేదు సార్. అది మనకు వీళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు పోతే పర్వాలేదు మాట. ఎంత డబ్బు పోయినా పర్లేదు, ఆడు బతకాలనుకుంటాం. బతికిన తర్వాత అరే ఎంత డబ్బులు లాగారు, కమర్షియల్ అంటారు. సో ఇవ్వాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తాం. క్లాసెస్ చెప్తున్నాం, హ్యాండ్ హోల్డింగ్ ఉంది, మెంటార్షిప్ ఉంది, తర్వాత టెస్టులు పెడుతున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం. సో నీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేటటువంటి పేరున్న వాళ్ళతో పాఠం చెప్పిస్తున్నాం. సో ఇన్ని ఉన్నప్పుడు ఇక దాన్ని కమర్షియల్ అనేటటువంటి అవకాశం మరి ఎలా ఉంది? అండ్ ఏదైతే స్టూడెంట్ నుంచి ఫీజు తీసుకుంటున్నామో ప్రతి రూపాయి మీద 18% జిఎస్టీ కడుతున్నాం. ప్రతి రూపాయి మీద స్టూడెంట్ దగ్గర మీద. అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది ఈ కమర్షియల్ యాక్టివిటీలో. ఓకే సార్. అయితే సార్ ఒక క్వశ్చన్ సార్, నేను కింద హోర్డింగ్ చూసాను అండ్ ఇక్కడ హోర్డింగ్ చూసాను, యూపీఎస్సి కేపీ యూనివర్స్ అన్నాం సార్, అంటే ఏంటి సార్? సో యూపీఎస్సి యూనివర్స్ అంటే మామూలుగా ఒక ఈ మధ్యన సినిమా ట్రెండ్ లాగా ఓకే ఈ కనగరాజ్ కేసీయూ యూనివర్స్ ఈ టైప్లో పెడుతున్నారు కదా, ఆ టైప్లో దీన్ని కూడా ఒక యూనివర్స్గా తీర్చిదిద్దామని. అండ్ దీంట్లో మనకి ఇంటర్ నుంచి సివిల్ సర్వీస్ ఉంది, డిగ్రీ నుంచి సివిల్ సర్వీస్ ఉంది, Group 1, Group 2, అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సివిల్ సర్వీస్ ఉంది, రాజమండ్రి, తర్వాత ఢిల్లీ అండ్ శంషాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓకే. సో ఇవన్నిటి కలిపి ఒక యూనివర్స్గా పరిగణించారు అంతే. 21st century అండ్ మోస్ట్ ఫేమస్లీ నోన్ యాజ్ కేపీఐఎస్. కేపీఐఎస్ అనేది బాగా పాపులర్. సో ఆన్లైన్ ఉంది అండ్ క్లాస్ రూమ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్. నెక్స్ట్ 5 yearsలో మీ టార్గెట్ అంటే కేపీఐఎస్గా? నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ Group 1 అయిపోతే, ఎటువంటి విఘ్నాలు లేకుండా అయిపోతే మినిమం 100 ర్యాంకులు దాని నుంచి సాధించడం. 2, ఈ రాబోయే 5 ఏళ్లలో మిషన్ 100 అనే పేరుతోటి యూపీఎస్సీ నుంచి కూడా ఒక 100 ర్యాంకులని సాధించేటటువంటి లక్ష్యం. ఓకే. ఆ తర్వాత రిటైర్ అయిపోతారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని, మీ అనుభవాన్ని రంగరించి చాలా డిఫరెంట్గా క్వశ్చన్స్, అంటే చాలా వరకు అందరూ అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఇచ్చిన సమాధానాలు కానీ అవన్నీ సో స్టూడెంట్స్కి అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగించి త్వరగా 100 ర్యాంకులు కొట్టేసేసి మంచిగా రిటైర్ అయిపోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.